కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి అధికార ప్రతిపక్ష పార్టీ నేతలు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న నాయకులకు సైతం ఈసారి పోటీ అసాధ్యంగా మారనుందనే టాక్ 7 నియోజకవర్గాల ప్రజల్లో చర్చకు దారితీసింది. ఎంపీ అభ్యర్థులుగా గత ఎన్నికల్లో ఓటమి పాలే గెలిచిన వారు ఈసారి పార్లమెంట్ బరిలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. కరీంనగర్ 7 నియోజకవర్గాల ప్రజలు ఏ పార్టీ అభ్యర్థికి పట్టం కట్టనున్నారో చూద్దాం. దేశ రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషించిన ఘనత కరీంనగర్ ఉమ్మడి జిల్లా నాయకులకే దక్కింది. అలాంటి కరీంనగర్ జిల్లాలో రానున్న పార్లమెంటు స్థానం కోసం రాజకీయ పార్టీలు కసరత్తు ప్రారంభించాయి. కరీంనగర్ 7 నియోజకవర్గాలతో ఉన్న ఎంపీ స్థానానికి గతంలో పోటీ చేసిన నాయకుల్లో మాజీ సీఎం కేసీఆర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు జీవన్ రెడ్డి, మరికొంతమంది కీలక నేతలు సైతం ఉన్నారు. ఈసారి కరీంనగర్ పార్లమెంటు స్థానం దక్కించుకునేందుకు ప్రధాన పార్టీలు ముందుగానే సంసిద్ధమవుతున్నాయి. బీజేపీలో కార్యకర్త నుంచి కరీంనగర్ కార్పొరేటర్గా, ఎంపీగా, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా, ప్రస్తుతం బీజేపీ నేషనల్ కార్యదర్శిగా రాణిస్తూ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ఇమేజ్ చాటుకున్న బండి సంజయ్ గత 2019 ఎన్నికల్లో కమలం గుర్తుపై ఎంపీగా గెలిచారు. ఇక మరో నాయకుడు బీఆర్ఎస్ పార్టీలో కీలక నేతగా కొనసాగుతూ మాజీ ఎంపీగా, గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్లానింగ్ కమిటీ ఉపాధ్యక్షుడిగా కొనసాగిన బోయినపల్లి వినోద్ కుమార్ రావు 2014 ఎన్నికల్లో కారు గుర్తుపై ఎంపీగా గెలిచి 2019 సమయంలో ఎంపీ ఎన్నికల్లో ప్రత్యర్థి బండి సంజయ్పై ఓటమి పాలయ్యారు. మళ్లీ రానున్న ఎంపీ ఎలక్షన్స్లో పోటీ కోసం ప్రణాళికలు తయారు చేసుకుంటున్నారు. ఇక అధికార కాంగ్రెస్ పార్టీ నుంచి గత 2009 ఎంపీ ఎన్నికల్లో ఎంపీగా పొన్నం ప్రభాకర్ గెలిచారు. 2014, 2019 ఎన్నికల్లో ఎంపీగా ఓటమి చవిచూసిన పొన్నం ప్రభాకర్ ప్రజెంట్ శాసనసభ ఎన్నికల్లో హుస్నాబాద్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదేరడంతో మంత్రిత్వ శాఖల్లో బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా చోటు దక్కించుకున్నారు. పొన్నం ప్రభాకర్ శాసనసభకు వెళ్లడంతో కరీంనగర్ ఎంపీ స్థానానికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు ఉన్న నాయకులు కరువయ్యారనే ఒక ప్రచారం కరీంనగర్ ప్రజల్లో మొదలైంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హయాంలో కాంగ్రెస్ పార్టీ నుంచి కరీంనగర్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన జీవన్ రెడ్డి ప్రజెంట్ పట్టభద్రుల ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. అయితే జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ హోదాలో మంత్రివర్గంలో చోటు దక్కుతుందని ఆశాభావంతో ఉన్నారు. అయితే జీవన్ రెడ్డిని కరీంనగర్ పార్లమెంటు స్థానానికి పోటీగా దించే యోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు పార్టీ వర్గాల్లో ఒక చర్చ తెరపైకొచ్చింది. బీజేపీ నుంచి ఎంపీగా గెలిచిన బండి సంజయ్ ప్రజల్లో ఉంటూ ఎంపీ సెగ్మెంట్ పరిధిలో కేంద్ర నిధులతో అభివృద్ధి చేశాడన్న టాక్ ఒకవైపు వస్తుండగా, మరోవైపు మొన్నటి శాసనసభ ఎన్నికల్లో కరీంనగర్ ఎమ్మెల్యే అభ్యర్థిగా స్వల్ప తేడాతో ఓటమి పాలు కావడంతో బండి సంజయ్కి ప్రజల్లో ఉన్న సానుభూతే ఓటు బ్యాంకుగా మారి ఈసారి ఎంపీ ఎన్నికల్లో గెలుపు దిశగా తీసుకుపోతుందని కరీంనగర్ బీజేపీ వర్గాల్లో గట్టి చర్చ జరుగుతోంది. మరోవైపు వినోద్ కుమార్ బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో 7 నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేశారని, ఎంపీ అభ్యర్థిగా పోటీకి దిగుతున్న వినోద్ కుమార్ వైపు ఎంతవరకు ప్రజలు మొగ్గు చూపుతున్నారన్న చర్చ సైతం సాగుతోంది. మరోవైపు పొన్నం శాసనసభకు మారడంతో జీవన్ రెడ్డిని ఎంపీ అభ్యర్థిగా తెరపైకి తెస్తే కాంగ్రెస్ ప్రజల్లో ఎంతవరకు రాణిస్తుంది అనేది కరీంనగర్ పార్లమెంటు 7 నియోజకవర్గాల్లో హాట్ టాపిక్గా మారింది.